హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే ఓటీటీ బెస్ట్ 5 వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాం. మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి ప్లీజ్. ఓకే, ఇక మన లిస్ట్ లో ఫస్ట్ మూవీ 30 Weights 21. ఇదొక లవ్ డ్రామా సిరీస్ అండి. ఈ సిరీస్ యూట్యూబ్ లో రిలీజ్ అయినప్పుడైతే బాగా హల్చల్ అయింది. అనన్య హీరోయిన్ యూత్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది ఈ మధ్య కాలంలో. అయితే మూవీ కాన్సెప్ట్ కి వస్తే 30 years అబ్బాయికి 21 years అమ్మాయికి పెళ్ళవుతుంది. వారి మధ్య జరిగే సంఘటనలే ఈ సిరీస్ గా చూపించారు. ఇద్దరి మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, లవ్ సీన్స్, కామెడీ సీన్స్, రొమాంటిక్ సీన్స్, ఎమోషన్స్ అన్ని చాలా బాగా అనిపిస్తాయి. ఈ చిన్న సిరీస్ ని చూసి తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సిరీస్. ఈ సిరీస్ యూట్యూబ్ లో అయితే అవైలబుల్ గా ఉంది, తప్పకుండా చూసేయండి. లిస్ట్ లో సెకండ్ మూవీ కింగ్డమ్. ఇది ఒక జాంబీ కొరియన్ సిరీస్ అండి. ఈ కాలంలో లేటెస్ట్ టెక్నాలజీలో జాంబీ మూవీస్ ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. అంటే సైన్స్ వల్లనో వైరస్ వల్లనో వచ్చే జాంబీ మూవీస్ ని మనం చూసాం. కానీ ఈ మూవీ చాలా డిఫరెంట్ గా తీశారు కొరియన్ వాళ్ళు. అయితే రాజుల కాలంలో జాంబీస్ ఉంటే ఎలా ఉంటుందో అన్న న్యూ ఐడియాతో కొరియన్ వాళ్ళు ఈ సిరీస్ ని మేకింగ్ చేశారు. కొరియన్ మూవీస్ అండి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళ మేకింగ్ అండ్ కాన్సెప్ట్ చాలా బాగుంటాయి. అందుకే అందరూ తప్పకుండా ఈ సిరీస్ ని చూస్తే మీరు ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారు, ఫిదా అవుతారు. అంత బాగుంటాయని చెప్తున్నా. నేనైతే ఈ సిరీస్ కి 100కి 90 మార్క్స్ ఇస్తా. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు తప్పకుండా. ఓకే, ఫస్ట్ సీజన్ లో 6 episodes, సెకండ్ సీజన్ లో 6 episodes తో టోటల్ గా 12 episodes తో మన ముందుకు వచ్చింది ఈ సిరీస్. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది ఈ సిరీస్. ఓకే, ఇక మన లిస్ట్ లో థర్డ్ మూవీ సైలో. ఇదొక సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్. ఫ్యూచర్ లో భూమి పైన పూర్తిగా పొల్యూషన్ అవడంతో మనుషులంతా అండర్ గ్రౌండ్ లో వూల్ లేయర్ పంచుకొని బతుకుతూ ఉంటారు. అయితే కొంతమంది ఏమో బయటికి వెళ్తే చనిపోతామో ఏమో, అసలు ఏం జరుగుతుంది చూద్దాం అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అయితే వాళ్ళ గురించి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ ఈ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీగా ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా మనకు కూడా అనిపిస్తుంది. ఫుల్ ఎక్సైట్మెంట్ తో చాలా సూపర్ ఫీలింగ్ కలుగుతుంది మూవీని చూస్తూ ఉంటే. రియల్ లో ఎలాగో మనం వెళ్ళలేం కాబట్టి ఈ సిరీస్ ని చూసైనా మనం కూడా ఆ ఫీలింగ్ ని తప్పకుండా ఫీల్ అవ్వచ్చని నేను అనుకున్నాను. తప్పకుండా మీరు కూడా మనం ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే ఫీల్ అవుతారు. సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎక్కడా కూడా బోర్ అనే ఫీలింగ్ అయితే ఉండదండి. ఎందుకంటే మనం కొత్త ప్రపంచంలో ఉన్నాం కదా, అందుకని తప్పకుండా అందరికి బాగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఫ్యామిలీతో అయితే కలిసి చూడొద్దని చెప్పాలి. అడల్ట్ కంటెంట్ ఉంది కాబట్టి నో. 100కి 80 మార్క్స్ ఇవ్వచ్చు. సూపర్ సిరీస్ అండి. యాపిల్ ప్లస్ టీవీ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. ఇక లిస్ట్ లో ఫోర్త్ మూవీ రాత్ జవాన్ హే. ఇదొక కామెడీ సిరీస్. తెలుగులో అవైలబుల్ గా ఉంది. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ పెళ్ళాక పిల్లలతో వారి లైఫ్ ఎలా ఉంటుంది అన్నదే ఈ చిన్న స్టోరీ. ఈ స్టోరీని ఫుల్ కామెడీతో చూపించారు. పెళ్ళవడంతో పెద్దలు పిల్లలు ఎప్పుడు అవుతారు అన్నట్టుగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే పిల్లలైతే డే అంతా వారితోనే, నైట్ అంతా వాళ్ళ డైపర్లతోనే లైఫ్ అలా సాగిపోతుందని కపుల్స్ ఆలోచిస్తారు. నిజానికి ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఈ మూవీలో. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడకూడదని చెప్పాలి, ఎందుకంటే బోల్డ్ సీన్స్ ఉన్నాయి కాబట్టి. ఈ మూవీకి నేనైతే 100కి 80 మార్క్స్ ఇస్తాను. సోనీ లైవ్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. మిస్ అవ్వకుండా చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ కామెడీని. ఇక లాస్ట్ మూవీ మై నేమ్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ సిరీస్. ఇది కూడా కొరియన్ మూవీనే అండి. హిందీలో అయితే అవైలబుల్ గా ఉంది. చిన్న స్టోరీనే కానీ సిరీస్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా ఎమోషన్స్ తో బాగా తీశారు కొరియన్ వాళ్ళు. వీళ్ళు కొంచెం డిఫరెంట్ గా చేస్తారని మనం ముందుగానే అనుకున్నాం కా. ఈ సిరీస్ ని, ఇంత చిన్న స్టోరీని సినిమా లాగా తీస్తే అయితే పెద్దగా హిట్ అవ్వకపోవచ్చు, కానీ సిరీస్ తో ఇంట్రెస్టింగ్ గా తీశారు కదా, అందుకని చాలా బాగా అనిపిస్తుంది. అయితే మూవీ స్టోరీకి వస్తే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ని ఎవరో ఒక అతను ఒక్కసారిగా నిద్ర నుండి లేపుతాడు. హీరోయిన్ ఏమో లోపల ఉంటుంది. అయితే తన ఫాదర్ ని డిస్టర్బ్ చేసిన వాడు ఎవరు, వాడిని పట్టుకొని తను ఎలా రివెంజ్ తీసుకుంది అన్నది ఈ సిరీస్ యొక్క స్టోరీ. చిన్న నార్మల్ స్టోరీనేనండి ఇది, కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. 100కి 80 మార్క్స్ ఇస్తాను నేనైతే. కొరియన్ వాళ్ళు చాలా చిన్న స్టోరీని కూడా హిట్ అయ్యేలా తీయడమే వారి యొక్క గోల్ గా పెట్టుకుంటారు. అలా చేస్తారండి వాళ్ళ మూవీస్ అన్ని. ఇక ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడకూడదని చెప్పాలి. ఎవ్రీ ఎపిసోడ్ ఇంట్రెస్ట్ గానే ఉంటుంది. తప్పకుండా చూసేయండి, ఎంజాయ్ చేయండి. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది ఈ మూవీ సిరీస్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ న్యూ మూవీ రివ్యూస్ తో మేము ముందుకు వస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.